ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మండవకురుటి సచివాలయంలో పింఛన్ డబ్బులు మాయం కలకలం రేపింది. సర్వేర్ యూనియన్ బ్యాంకు నుంచి విత్డ్రా చేసిన నగదును తీసుకుని సచివాలయానికి వచ్చారు. పంచాయతీ సెక్రటరీ సురేష్ కుమార్ ఆ మొత్తాన్ని టేబుల్పై ఉంచగా అందులో కొంత కనిపించకుండా పోయాయి. దీంతో పంచాయతీ సెక్రటరీ సురేష్ కుమార్ సంతకవిటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంతకవిటి పోలీసులు సిబ్బందిని విచారణకు పిలవగానే సచివాలయంలో ఒక కుర్చీ పక్కన తెచ్చి పడేశారు. దీనిపై పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. పోలీసులు చిత్తూరు జిల్లా పొంగనూరు మండలంలోని గూడూరుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికైతే చేరుకున్నారు పోలీసులు. ఇక పరిశీలించారు. మృతుడు గుడిసెబండకు అయితే చెందిన సోమశేఖర్ గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రసిద్ధ పంచారామ క్షేత్రం ద్రాక్షారామలో అపచారం చోటు చేసుకుంది. సప్త గోదావరి కోనేరు ఒడ్డున ఉత్తర గోపురం వద్ద ఉన్న కపాలేశ్వర స్వామి శివలింగాన్ని దుండగులు ధ్వంసం చేశారు. నిన్న ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు భక్తులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. దీంతో ధ్వంసమైన చోట వేద పండితుల సమక్షంలో మరో శివలింగాన్ని తిరిగి ప్రతిష్ఠించారు. అయితే ఘటనపై అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా నేతృత్వంలో 6 ప్రత్యేక బృందాలతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు రామనారాయణరెడ్డితో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, వదంతులు వ్యాప్తి చేయొద్దని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. డిఎస్పీ గారు, సిఐ గారు అండ్ ద్రాక్షారామం ఎస్ఐ గారు కూడా ఇక్కడ రీచ్ అయ్యి మేము 4 టీమ్స్కి డివైడ్ చేయడం జరిగింది. అందరికీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీస్ కానీ మిగతా ఏమైనా అది ఉంటే నేను అంత ఎవిడెన్స్ వెరిఫై చేస్తున్నాము. వీఆర్ పుట్టింగ్ ఇన్ ఆల్ ఎఫర్ట్స్. ఏదైతే ఉన్నారో మేము ఐడెంటిఫై చేస్తాము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ అప్పుడు వరకు ఎవరైనా అలాంటి రూమర్ స్ప్రెడ్ చేయడం, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం అలాంటి ఏమీ చేయకూడదు. ఏమైనా ఎవిడెన్స్ బట్టి మేము ఎవరైనా ఉంటే వాడికి ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా గట్టిగా యాక్షన్ తీసుకుంటాము.
ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారు, అందరితో కూడా మాట్లాడడం, అందరికీ కూడా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. వీఆర్ పుట్టింగ్ ఆల్ అవర్ ఎఫర్ట్స్, వీఆర్ వెరిఫైయింగ్ ఆల్ ది ఎవిడెన్సెస్, వాట్ ఎవర్ కమ్స్ టు లైట్, అప్పుడు వెంటనే మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రంగారెడ్డిపల్లి క్రాస్ రోడ్ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తుని నుంచి అనంతపురం వైపు జీడిపప్పు, బాదం పప్పు లోడ్తో వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టడంతో ఆటోలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ స్వామి అక్కడికక్కడే మృతి చెందారు. ఆటో పక్కన ప్రయాణిస్తున్న ఓనర్ జయరాం రెడ్డికి తీవ్ర గాయాలు అవ్వగా స్థానికులు స్పందించి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గిద్దలూరు ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఇక ఈ సంఘటనపై రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.